కన్యాకుమారి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం మళ్ళీ సహజ యోగా గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మనతో వైజాగ్ నుంచి వచ్చిన ఒక సిస్టర్ ఉన్నారు, శైలజ గారు. ఈవిడ చాలా కాలంగా సహజ యోగంలో ఉన్నారు. ఆవిడతో ఈరోజు ముచ్చటిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీరు సహజ యోగా చాలా సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, ఎలా వచ్చారు దీంట్లోకి రావడానికి ఏంటి కారణం, వచ్చాక మీరు ఎలాంటి లాభాలు పొందారు కొంచెం చెప్తారా ప్రేక్షకులకి? నార్మల్గానే నమస్తే అండి అందరికీ. నార్మల్గానే అన్ని పూజలు నోములు చేసుకుంటున్నట్లుగానే వస్తూ ఉండేవాళ్ళం. ఒకసారి మా ఇంట్లో మార్పును చూసామండి మేము. మా ఇంట్లోని నా చిన్నతనం, నా 3వ ఏట నుండి మా ఇంట్లో లేని మార్పు, నా 37 ఏళ్ల వయసులో ఒక మార్పును చూశాను నేను ఇంట్లో. నాన్నగారు హ్యాబిట్స్ బాగా లోనే ఉన్నారు. ఆయనలో మార్పు చూశాను. నేను ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగేదాన్ని, ఈ మార్పు అంటే భగవంతుడు ఉంటే భగవంతుడు ఈయన్ని మార్చాలి, ఈ పరిస్థితులన్నీ చక్కబడాలి అని అనుకునేదాన్ని నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి. కానీ ఇలానే శ్రీ మాతాజీ ముందర కూడా కూర్చుని ఆయన ఏదో చేస్తున్నారు, చేతుల్ని ఇలా తిప్పుతున్నారు, శ్రీ కుండలిని మాత అంటున్నారు. ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ప్రతి గురువు దగ్గరికి వెళ్ళినట్లుగానే నాన్నగారు వెళ్తున్నారు, ఈయనకి ఇదే అలవాటు కదా అనుకున్నాను. ఆఫ్టర్ 6 months నాన్నగారిలో మార్పు, మా యొక్కన్న ఆస్తుల్లో మార్పు, ఇవన్నీ చూశాను. చిన్నప్పటి నుండి నేను ఎప్పుడు ఏదైనా ఒక మాట చెప్తే అది చేస్తూ ఉంటాను అనమాట, ట్రై చేస్తూ ఉంటాను. అలానే అలా నాన్నగారు ఇలా చేయడం వలన మారారు. ఇదేంటి ఇంత మంచిగా మారారు, ఇదేదో నేను కూడా చేస్తే బాగుండు అనుకుని ఆయన చేసిన తర్వాత ఆయనలో మార్పు చూసి నేను కూడా ఇలా కుండలిని శక్తిని జాగృతి పరుచుకోండి. నాకు కుండలిని శక్తి అని కూడా తెలియదు. ఇలా జాగృతి పరుచుకుంటాను, ఆ ఉప్పు నీటి సాధన చేస్తాను అని అనుకుని ఆ రోజు నుండి చేయటం మొదలు పెట్టాను. అలా జరుగుతున్నప్పుడు నాలో మార్పు, మా బాబులో మార్పు, మా ఇంట్లో పరిసర ప్రాంతాలన్నీ మార్పు. ఎక్కడికి వెళుతున్నా అక్కడ ఉన్న స్థితి కన్నా బెటర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నానండి నేను. ఇప్పుడు సహజయోగా మీ ఫాదర్ చేశారు, బాగుంది, మీరు కూడా ఫాలో అవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ సహజయోగా చేయడం వల్ల అసలు ఏం జరుగుతుంది, మనిషి లోపల ఏం జరుగుతుంది, ఈ మార్పులన్నీ సాధ్యం అవడానికి కారణం ఏంటి? అసలు సహజయోగం చేయటం వల్ల అండి మనము సుస్పష్టంగా తెలియటానికి క్లారిటీ వస్తుంది. మనము తెలుస్తాం, మనం ఏం చేస్తున్నాము, సత్యంతో ఉంటున్నామా లేదా, నిజంగా మనం చేయగలుగుతున్నామా లేదా, లేకపోతే మనసులో ఒకటి అంటున్నాము, మాటలో ఒకటి అంటున్నాము, చేతిలో ఒకటి అంటున్నాము అన్నది సుస్పష్టంగా వైబ్రేషన్స్ అంటారు, వైబ్రేషన్స్ లో కూడా తెలుస్తుంది. మన బిహేవియర్ లో మనము సుస్పష్టత అవుతాం. అది మన డెడికేషన్ బట్టి, మన ఇష్టము, మన కోరిక, మన అంటే పవర్ ఉంటుంది కదా, మనకి ఇష్టము, దాని నుండి మనము స్పష్టం అవుతాం. అప్పుడు మనం ఏం చేస్తాం, చెడుని విడిచిపెట్టడం మొదలు పెడుతూ ఉంటాం. దానికి ఈ ధ్యాన సాధన ఎంతో చక్కటి సహకారం. ఏమీ లేదు, అలా ధ్యానంలో కూర్చుని ఉన్నప్పటి నుండి మన లోపల మనము ఇలా ఉన్నాము, ఇలా ఉండకూడదు అన్నది అర్థమవుతుంది. దాని నుండి ముందుకి వెళ్తాం. ఇప్పుడు ధ్యానంలో ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, మనలో ఈ చెడు ఉందని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటారు? అంటే ఏం జరుగుతుంది లోపల, ఏం జరుగుతుంది ధ్యానం చేసినప్పుడు? ధ్యానం చేస్తున్నప్పుడు అండి మనకి చైతన్య అనుభూతి వస్తుంది. చైతన్య అనుభూతి 2 చేతులలో కూడా వస్తుంది, తలపైన మాడు భాగంలో వస్తుంది, బ్రహ్మరంధ్రం, అదే తాడవ భాగం అంటాం కదా పసితనంలో, ఆ భాగంలో మనం సెన్స్ చేస్తూ ఉంటాం. మనము ఎంతో చక్కగా సెన్స్ చేస్తూ ఉంటాం. తర్వాత ఒక ప్రశాంతత, ఏమి ఎఫర్ట్ లేకుండా, కష్టపడకుండా ప్రశాంతతని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఎట్ ది సేమ్ టైం మన చేతులలో, మన బాడీలో వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయండి. అది వైబ్రేషన్స్ ఎలా అంటే హాయిగా ఉంటుంది. ఎంత హాయిగా ఉంటుందంటే ఒక పసిపిల్లోడిని ఎత్తుకుని ముద్దాడుతున్నప్పుడు వాడిని చూస్తే ఆటోమేటిక్గా మనం నవ్వేస్తాం, ఎంజాయ్ చేస్తాం. ఆ బాబుని చూసి ఎలాంటి వాళ్ళైనా హత్తుకుంటాం, అలాంటి ఫీల్ అవుట్ వస్తుంది. అలాగే కాకుండా బాగా ఎండలోని మనం వెళ్తూ ఉన్నప్పుడు, చక్కని పైరుగాలి వస్తున్నప్పుడు ఎలా అయితే హాయిగా ఫీల్ అవుతాం కదా, అదొకటి ఎంజాయ్ చేస్తాం. ఇంకా అలానే ప్రకృతిని చూసిన వెంటనే మనము రిలాక్స్ అయిపోతాం. ఇలాంటి న్యాచురల్గా ఫీలింగ్స్ మనకి చాలా
ఇప్పుడు మీరు అనేది ఏంటంటే సహజయోగా ధ్యానం చేసిన తర్వాత అంతకు ముందు మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ గానీ ఇవన్నీ పోయి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది బాడీలో కానీ మన బిహేవియర్ లో కానీ అన్నిట్లో కానీ వస్తుంది. ఇదంతా కుండలిని జాగృతి ద్వారా జరుగుతుంది అంటారు. మన లోపల ఉన్న అంటే శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు మనకి సహజ యోగం అనే ఈ సిస్టమ్ ని మనకు పరిచయం చేశారు. ఈ సహజ యోగము ద్వారా మన సూక్ష్మ శరీరంలోనే మన వెన్నుముక చివరి భాగంలో త్రిభుజాకారపు ఎముకలో ఒక నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి శక్తిని శ్రీ కుండలిని శక్తి అంటారండి. ఆ శక్తిని మనము జాగృతి పరుచుకున్నప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ ఫోటోగ్రాఫ్ ముందరే ఆ మహిమ ఉంటుందండి. ఆ మహిమ వలన మనం కూర్చున్న మరుక్షణం మనలో శ్రీ కుండలిని మాత జాగృతి అనుభూతిని మనము ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తాం. ఆ జాగృతి అవుతూ తను ఎక్కడ స్ట్రక్ అవుతున్నారో, తన తలపై వరకు వెళ్తున్నారా లేదా, రెండు చేతుల్లో మనం ఏ స్థితిలో ఉన్నాము, మనం ఎక్కువ డిప్రెషన్లో ఉన్నామా, ఓవర్ యాక్టివ్ ఉన్నామా అని ఎప్పటికప్పుడు మనలో పరివర్తన వస్తూనే ఉంటూ ఉంటుంది. అంటే ఇప్పుడు సహజయోగ సాధన చేస్తే మీరు అన్నట్టుగా డిప్రెషన్ గానీ ఓవర్ థింకింగ్ గానీ తగ్గుతాయండి? 100% ఎనీ టైప్ ఆఫ్ డిసీజ్, ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లం 100% క్యూరబుల్ అండి ఈ సిస్టంలో. అయితే మన ఎఫర్ట్ సిన్సియర్గా, స్లోగా, చక్కటి మార్పు, ఎక్కువ కష్టం లేకుండా దీనిలో తోటి పరివార్ కూడా స్వచ్ఛతతో ఉంటారు మ్యాక్సిమం. అది ఇప్పుడు సహజయోగ సాధన మీరు ఇన్నాళ్ళుగా చేస్తున్నారు కదా, ఇప్పుడు మన ప్రేక్షకుల్లో కూడా చాలా మంది సహజయోగులు ఉన్నారు. వాళ్ళకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఇంకా బాగా ఎలా చేసి ఇంకా లోతులకు వెళ్ళొచ్చు అంటారు? శ్రీ ఆదిశక్తి శ్రీ నిర్మల్ మాత గారు మనకి టోటల్ పవర్స్ ఇచ్చేసారండి. ప్రతి ఒక్కరికి మొదటి రోజు వచ్చిన రోజునే మనకి టోటల్ పవర్స్ ఇచ్చారు. ఆత్మ సాక్షాత్కారము దొరికినది అని అంటే ఆ రోజునే మనకు టోటల్ ఆస్తిని ఇచ్చారు. దాన్ని హ్యాండిల్ చేసుకుని దాన్ని వినియోగించుకోవడంలో మనలో ఉన్న అవకతవకలను మన ప్రతిదిన ధ్యానములో, సామూహిక ధ్యానములో మనము ప్రేమతో ఒకరికొకరు సహకరించుకుంటూ ఆ ఉన్నతి ఆ దివ్య శక్తిని వినియోగించుకోవడంలో ఉన్న లోటుపాట్లే కానీ ఆ యోగంలో మనం తక్కువ అన్నది ఏమీ లేదండి. మనము అది వినియోగించుకొని ఎక్కడికక్కడ మన టైంని వెచ్చిస్తూ మనకు దొరికింది అమూల్యమైన శక్తి, అనన్యమైన శక్తి. అంటే దాని విలువ మనం కట్టలేము. ఆ శక్తిని వినియోగించుకోవడంలో మనలోనే లోటుపాట్లు ఉన్నాయి కానీ యోగంలో అసలు ఎక్కడ చిన్న ఇది కూడా లేదు. ఇప్పుడు కొత్తగా ధ్యానం నేర్చుకోవాలి అనే వాళ్ళకి సహజయోగ సాధన ఎలా చేసుకోవాలి? ఎక్కువ టైం పడుతుందా? దానికి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఎవరైనా ఏదైనా ధ్యానం నేర్చుకోండి అంటే మాకు టైం లేదంటారు కదా, మరి ఇది ఈ కాలంలో సాధ్యమేనా? ఎట్లా అంటారు? మేడం మీరు అడుగుతున్నారు అదే ఏంటంటే అస్సలు దీనికి కష్టం అనేది లేదు దీనిలో. కానీ వాళ్ళలోని దీనికి కావాల్సిందంతా సిన్సియారిటీ, వారి టైం ఎంత సిన్సియర్గా పెడితే అంత అమోఘాన్ని పొందుతారండి. ఒకసారి దీన్ని పొందిన తర్వాత దాన్ని వాళ్ళకు ఉన్న టైంతోనే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. వాళ్ళ సిన్సియారిటీ, వాళ్ళ టైం, అది వాళ్ళలో ముందు ఇష్టం కలుసుకోవాలి, కోరిక ఉండాలి. ఆ కోరిక కలిగిన తర్వాత వారు చేంజెస్ చూస్తారు. వాళ్ళ సిన్సియర్. ఇప్పుడు మీరు ఇంతకాలంగా సహజయోగ ధ్యానం చేస్తున్నారు కదా, ఇప్పుడు మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా చేస్తారండి? మీ హస్బెండ్, పిల్లలు, మీ ఉద్యోగంలో ఇది సహజయోగ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? మేడం ఉద్యోగం నేను చేస్తున్నాను, ఇప్పటికీ 17 ఏళ్ల నుండి చేస్తున్నాను. అయితే ఏ చోటనైనా సహజయోగ ఈ ధ్యానం వలన అన్ని చోట్ల మనకి సౌకర్యంగానే ఉంటుందండి. ఎక్కడా కూడా మనకి అడ్డు రాదు. మన జాబు ఉన్న పరిస్థితి కన్నా చక్కగా చేసుకోవచ్చు. ఇంకా కుటుంబ సభ్యులు కూడా మనతోని సఖ్యంగానే ఉంటారు. ముందు లైఫ్తో పోలిచి చూస్తే సఖ్యంగా ఉంటారు. వాళ్ళు తెలుస్తుంది కొంతవరకు. దానికి మనకి ఈ సహజయోగంలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. మెయిన్లీ చెప్పాలంటే క్షమ, ప్రేమ, ఇలా చాలా ఒక్కొక్క చక్రాలు, నాడులు అంటారు కదా, అక్కడ మనకి క్వాలిటీస్ నిధులుగా ఉంటాయి.
వాటిని మనం వినియోగించుకోవడంలో మన పొరపాట్ల వల్లే మనం ఫేస్ చేస్తాం, కానీ దీనిలో అన్ని చక్కగా జరుగుతాయి, ఎంతో హ్యాపీగా ఉంటాయి. అంటే మామూలుగా సహజయోగ ధ్యానం చేయటం మొదలు పెట్టిన తర్వాత కుటుంబ వ్యవస్థలో గానీ కుటుంబంలో పరిస్థితులు గానీ మనలో ఉన్న పాజిటివిటీ వల్ల అన్ని మారతాయండి. అన్ని మారుతాయండి 100%. అది మన లోపల ఆ యాటిట్యూడ్ ఇది మాత్రమే. కుటుంబ వ్యవస్థ మనకు సహకరిస్తూ ఉంటుంది. ఆఫీస్లో కూడా అండి, నేను రైల్వేలో జాబ్ చేస్తున్నాను, ఆఫీస్లో కూడా అందరూ నాతో మంచిగానే ఉంటారు. అక్కడ కూడా నాకు ఎక్కడ ఇది రాదు, అడ్డంకి ఉండదు. కొన్ని సందర్భాల్లో అయితే నేను ఆ బ్రేక్లో కూడా శ్రీ మాతాజీ గురించి ఎవరికైనా చెప్పడం కానీ అన్నీ జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఆటంకం లేదు. ముందు లైఫ్తో పోలిస్తే అన్ని రకాలు మంచిగా, హెల్త్ ఇష్యూస్ కూడా ముందుతో పోలిస్తే చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు సహజయోగ ధ్యానం చేయడం మొదలుపెట్టి దాన్ని శ్రద్ధగా చేస్తే గనక అన్ని రకాల, అంటే మనం సామాజికంగా కానీ కుటుంబ పరంగా కానీ ఇటు ఆధ్యాత్మిక పరంగా కానీ మనం డెవలప్మెంట్ అనేది కంపల్సరీగా ఉంటుంది అంటారు మీరు? సహజయోగ చేయటం వలన 100% అన్నిటిలోని బెటర్ మార్పును తెచ్చుకుంటామండి. మొట్టమొదటిది శారీరక స్థితి మెరుగుపడుతుంది, అది 100%. చేస్తున్నప్పుడు ఆరోగ్యము చాలా చక్కదిద్దబడుతుంది. డాక్టర్స్ దగ్గరికి తక్కువ వెళ్తాము, మెడిసిన్స్ తక్కువ తీసుకుంటాము. మనం న్యాచురల్గా ఉన్న ఫుడ్లోనే మనకు మార్పు తీసుకుంటాం. మన జీవితంలో, దైనందిన జీవితంలో మార్పు అనేది వస్తుంది. ఇంకా న్యాచురల్గా ఏం చేయాలి, ఏం చేయకూడదు, అంటే ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అనేది మనకు ఆటోమేటిక్గా. కొన్ని సందర్భాల్లో పిల్లలు కూడా చూసామంటే, పిల్లల్ని మనకు ధ్యానం చేస్తున్నప్పుడు చాలామంది పిల్లలు కొన్ని ఐటమ్సే తింటూ ఉంటారు. ఈ పిల్లలకు మనం ధ్యానం చేయించడం వల్ల అన్నీ చక్కగా తింటారనమాట. అది అది ఆ రకంగా బాగుంటారండి. ఇంకా ఆరోగ్యం బాగుంటే చాలా ఆస్తి కదా మనకి. అవును. తర్వాత మానసిక స్థితి కుదుట పడుతుంది. ఇంకా మెటీరియల్ థింగ్స్ మనకి ఎప్పుడు ఏమి అవసరమో జెన్యున్గా, ధర్మబద్ధంగా చక్కగా మెటీరియల్ థింగ్స్ వస్తుంటాయి. అట్ ది సేమ్ టైం ఆధ్యాత్మిక ఉన్నతి కూడా చాలా చక్కదిద్దబడుతుంది. అయితే మనందరం అనుకుంటాం, కానీ ఇవన్నీ మనకు ఆధ్యాత్మిక స్థితి కొద్దో గొప్ప బాగుండడం వల్లనే మనకు శారీరక స్థితి బాగుంటుంది, మానసిక స్థితి బాగుంటుంది, మిగిలినవన్నీ బాగుంటాయండి. అసలేంది ఆధ్యాత్మిక స్థితి, ఆ కనెక్షన్ ఉన్నప్పుడు. సహజంగా సాధన చేయడం వల్ల పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది, అన్ని రకాలుగా బాగుంటుంది అంటున్నారు కదా? అవునండి. ఇప్పుడు సమాజంలో చాలా విషయాల్లో చాలా వాటికి అందరూ ఎడిక్ట్ అయిపోతున్నారు, నెగిటివ్ విషయాలకి. అవునండి. అన్నిటికీ బానిస అయిపోతున్నారు. అలాంటి వాటి నుంచి విముక్తి పొందాలంటే ఈ సహజయోగ ఏమన్నా యువతకి కానీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అలా ఉంటే? ఎంతో గొప్ప ప్రశ్న అండి మీది. ఇది సహజయోగ సాధన వల్ల అండి ఎనీ టైప్ ఆఫ్ డిసీజ్, ముందుగానే మనం అనుకున్నాము, అలవాట్లండి, దురాలోచనల నుండి మనం వ్యక్తిగతంగా చేస్తే మనం మారుతాం అంటాం కదా. దీంట్లో మన ఇంట్లో ఎవరో ఒకరు చేసినా, ఒక బాబు చేసినా తనలో మార్పు వస్తుంది, తనతో పాటు మనలో మార్పు వస్తుంది. ముఖ్యంగా గృహిణులకండి. గృహిణి గురించి మనం ఎంత చక్కగా, మనకు అందరికీ తెలిసిందే, తను జాబ్ చేసుకుంటుంది, ఇంట్లో చూస్తుంది, పిల్లల్ని చూసుకుంటుంది, అన్నీ హ్యాండిల్ చేయగలరు. ముఖ్యంగా గృహిణి కానీ ఆచరించారంటే తనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ హ్యాబిట్స్ ఉన్న పిల్లలు కానీ హస్బెండ్ కానీ ఉన్నట్లయితే వాళ్ళని మార్పు చేసుకునే శక్తి అనంతంగా ఉంటుంది ఆమెలోని. నార్మల్గానే గృహిణికి చాలా శక్తి ఉంటుంది, దానిలో ఈ యోగం కానీ తనకి సపోర్ట్ అయిందంటే వాళ్ళని మార్పు చేసుకోగలదు తన మాటల ద్వారా. ఇంకొకటి, వాళ్ళలో ఉన్నటువంటి కుండలిని శక్తిని శ్రీమాతాజీ గారి ముందర వాళ్ళలో ఉన్న కుండలిని శక్తిని జాగృతి పరుస్తూ, ఆ కుండలిని శక్తి ఆ పర్సన్లో ఎక్కడ ఆగిపోయారో తను తెలుసుకుంటూ, ఈ సోదరులతో సహాయాన్ని తీసుకుంటూ, సోదరులతోని వాళ్ళు తినొక్కరిది కూడా రోజు తనలో ఉన్న బ్లాక్, మనం ఎప్పుడైనా తప్పులు ఎందుకు చేస్తామంటే మన సూక్ష్మ శరీరంలో ఉన్న లోపాల వలన, ఆ లోపాల వల్లనే మనం తప్పులు చేస్తాం. ఆ లోపాలను మనం తెలుసుకున్నామంటే ఆ లోపాలను ఎంచక్కగా దాన్ని దాటగలం. అయితే యోగము పొందిన వారికి లోపాలు త్వరగా తెలుస్తాయి, పొందని వారికి కొంచెం టైం పడుతుంది. కానీ వాళ్ళకు కూడా అది దొరికేటట్లుగా ఆ హ్యాబిట్స్ని మార్పు చెందించవచ్చు. వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరైనా పిల్లలు కానీ వాళ్ళలో నుంచి ఆ ఏదైతే నెగిటివ్ ద్వారా వాళ్ళు వ్యసనాలకు గురి అయిపోతున్నారు. తర్వాత ఇంకా మొబైల్స్, పిల్లలు అయితే విపరీతంగా మొబైల్స్ ఇప్పుడు పెద్ద భయంకరమైన మనకి డిసీజ్ అనేది చెప్పుకోవాలి. చదువుతూ మొబైల్స్ ఎంతో మిస్యూజ్ చేస్తూ ఉంటారు. అది కూడా వాడు పాప కానీ సద్వినియోగపరిచేటట్లుగా మనం సరి చేసుకోవచ్చు. అలానే ఇంట్లో ఉన్నటువంటి ఇప్పుడు కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు
విచ్ఛిన్నం అయిపోతున్నాయి. నిజంగానే కొన్ని కారణాలతో విచ్ఛిన్నం అయిపోవడం వాళ్ళ ఉద్యోగరీత్యా పర్వాలేదు, ఉంటూనే అక్కడే ఉంటూ కూడా కుటుంబాల్లో సఖ్యత లేదు. దాన్ని కూడా సహజ యోగ సాధన ద్వారా క్రమేపీ మెరుగుపరుచుకోవచ్చండి. సహజ యోగంలో ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లం, డిసీజెస్ ఏమైనా క్యూరబుల్ అండి. ఎందుకంటే ఇది మనం చేయము, మనలో ఉన్న దివ్య శక్తి చేస్తుంది. ఆ శక్తి పేరే కుండలిని శక్తి. అది మనకు పరిచయం చేసిన వారు శ్రీమాతాజీ నిర్మలాదేవి గారు. ఇప్పుడు ఆల్రెడీ మనం ఈ ఆత్మీయ గోదావరి ఛానల్ ద్వారా సహజయోగ గురించి చాలా విషయాలు ప్రసారం చేస్తున్నాం, మీరు కూడా చూసే ఉంటారు. అయితే ఈ ప్రేక్షకులకి మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే చూసే వాళ్ళందరూ ఏం నేర్చుకుంటే బాగుంటుంది అంటారు? మీ అందరికీ నేను చెప్పాల్సింది ఒకటే అండి, మీరు ఒకసారి ప్రయత్నించండి ఈ సహజ యోగ ధ్యానాన్ని. ఈ ధ్యానం కొరకు మేము ఎప్పుడైనా సరే సహకరించడానికి రెడీగా ఉన్నాము. మీకు ఆఫ్లైన్ కుదిరితే మాకు కొద్ది తక్కువ, మేమందరం జాబ్స్లో ఉన్నాం కాబట్టి ఆఫ్లైన్లో మేము కొంత సపోర్ట్ చేయగలము. ఆన్లైన్ అయితే మేము చాలా చక్కగా సపోర్ట్ చేయగలము. మీ టైంకి అనుగుణంగా మీకు మీ ప్రశ్నలకి మీ లోపలే ఉన్న శక్తిని మీకు ఎరుక కలిగించి మేము అన్ని వేళలా కొంతమంది మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారంటే సహజ మెంబర్స్ ఉన్నారు, వీళ్ళందరం కలిసి మీకు మేము సహకరిస్తాము. మీరు కూడా ఎంచక్కగా మాలాగనే వేరే వారికి సహకరించవచ్చు. థ్యాంక్ యూ అండి. చూసాం కదండి, ఇప్పుడు సహజయోగ సాధన చేయడం ద్వారా వచ్చే లాభాల గురించి శైలజ గారు చాలా చక్కగా వివరించారు. మన ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు మొట్టమొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళు కూడా ఈ సహజయోగ ధ్యానం నేర్చుకొని అన్ని లాభాలు పొందాలని కోరుకుంటున్నాము. నమస్తే. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.